अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము చాందోగ్యోపనిషత్తులో ప్రథమ ప్రపాఠకంలో 10వ ఖండం వరకు చూశాము। ఈరోజు 11వ ఖండము। అందులో మనము ఏవైతే ఉన్నాయో అంటే ఉషస్థి చాక్రాయణ యజ్ఞం, ఒక రాజా చేసేటువంటి యజ్ఞ మండపం దగ్గరికి వచ్చి అక్కడ ఉండేటువంటి ఋత్విజులతోటి ప్రస్తోత ఉద్గాత ప్రతిహర్త ఎవరైతే ఉన్నారో, మీరు ఏ దేవతా సంబంధి క్రియ చేస్తున్నారో ఆ దేవతా సంబంధి జ్ఞానం పరిజ్ఞానం తెలుసుకొని చేయాలి। అలా చేయకపోతేనా, దేవతా సంబంధి జ్ఞానం లేకుండా చేస్తేనా అది మూర్ధాతే విపతిష్యతి, నీ మూర్ధ కింద పడుతుంది, అంటే అది ఆ కర్మ జరగదు, అంటే దాని యొక్క తత్ఫలితం కాదు అని చెప్పి అనే భావంతో నిన్న మనం ప్రస్తావించుకున్నాం। సో ఈ రకంగా చెప్పేసరికి మిగిలిన వాళ్ళంతా కూడా వచ్చిన ఋత్విజ్ఞులు, ఆ యజ్ఞంలో పాల్గొనే ఋత్విజ్ఞులంతా ఒకరికొకరు అందరూ కూడా ఎన్నికెళ్ళిపోయారు అనమాట। సో అంతా ఎన్నికెళ్ళిపోగానే ఇప్పుడు రాజా ముందుకు వచ్చాడనమాట। అదేంటో చూద్దాం। 11వ ఖండంలో చూడండి, ఏకాదశ ఖండ। అందులో మంత్రం ఏం చెప్తున్నారు చూడండి। మొట్టమొదటిగా అథ హ ఏనం యజ ना श्रूयते न शृणोति महोदय। म्यूट् अभवत्। एनं यजमानः उवाच भगवन्तं वा अहं विविदिशानि उषस्तिरस्मि चाक्रायण इति ह उवाच। దాన్ని హోవాచ అంటాం। ఆ ప్లస్ ఉవాచ హోవాచ సంధి వలన। సో ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే అది చెప్తున్నాడు। ఏనం అంటే ఏనం, ఈ యజమాని ఎవరైతే ఉన్నారో ఏనం అంటే ఇక్కడ ఉషస్థి చాక్రాయణ, అంటే చాక్రాయణిక పుత్రుడు ఉషస్థి ఋషి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉషస్థి చాక్రాయణ ఏనం శబ్దం చేత ఉషస్థి చాక్రాయణం యజమాన ఉవాచ। అప్పుడు ఈ మాట ఇవన్నీ చెప్పేసరికి యజమాన్ వచ్చి ఏం చెప్పాడంటే, ఏనం అంటే ఉషస్థి చాక్రాయణ తోటి భగవంతం అంటే మిమ్మల్ని అహం వివిదిశాని, నేను చాలా అన్వేషింపజేశాను। మీరు ఎవరైనా ఇంకా ఇలాంటి యజ్ఞ యాగాలు చేసేటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా, బ్రాహ్మణులు ఉన్నారని చెప్పి ఈ ఋత్విజులతోటినే, ఈ పండితులతో నేను వెతికించాను, మిమ్మల్ని నేను అన్వేషింపజేశాను। వివిదిశాని నేనే ఇక్కడ వివిదిశ అంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను। భగవంతం అహం వివిదిశాని అంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఎవరని చెప్పి, ఇక్కడ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఎవరని చెప్పి। ఇక్కడ వివిధ అనే ధాతు వివిధ జ్ఞానార్థంలో ఉంది, కాబట్టి వివిదిశాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆ మాట అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు ఉషస్థి రశ్మి, నేను ఉషస్థి చాక్రాయణ ఇది ఉవాచ, నేను ఉషస్థి చాక్రాయణ అంటే చాక్రాయణిక పుత్రుడు ఉషస్థిని
అని చెప్పి ఆయన పరిచయం ఇస్తాడన్నమాట. ఇక్కడ కేవలము ఈ మంత్రంలో నేను అంటే ఆ బ్రాహ్మణుడు అంటే ఉషస్థి దగ్గరికి వచ్చేసి యజమాన ఉవాచ, యజమాని చెప్పాడు, భగవంతం అహం వివిధిశాని, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరెవరని చెప్పి అనగానే ఉషస్థి రశ్మి, నేను ఉషస్థి చాక్రాయణ, ఉషస్థి రశ్మి ఉషస్థి చాక్రాయణ అస్మి ఇది ఉవాచ, ఈ రకంగా సమానం చెప్పాడన్నమాట. అదే కింద ఇచ్చారు. तब उससे यजमान ने कहा, मैं आप पूज्य चरण को जानना चाहता हूँ. इस पर उसने कहा, मैं చక్ర का పుత్ర ఉషస్థి हूँ, मैं చక్రానికి పుత్రుడు ఉషస్థి అని చెప్పి దీంట్లో సమానం చెప్పాడనమాట. ఇక్కడ పదాల యొక్క అన్వయాలను చూసుకుంటూ ఉండండి మనకు. దానివల్ల ఏ శబ్దము క్రియాపద ఎలా వచ్చాయి, శబ్దాలను విభక్తులు ఏ రకంగా ఉపయోగిస్తున్నారు అవి గమనిస్తూ ఉండండి. దానివల్ల వాక్య నిర్మాణంలో మనకు సహాయపడుతుంది. నెక్స్ట్ వివిధిషాణి ఉషస్థి రశ్మి అన్నాడు కదా మహోదయ, ఆ క్యూ ఎందుకు వచ్చింది మహోదయ? వివిధిషాణి క్యూషస్థి అన్నాడు అక్కడ. వివిధిషాని ఆడికి అయిపోయింది, మళ్ళీ వివిధిషాని తర్వాత ఉషస్థి అస్మి, ఉషస్థి అక్కడ ఉషస్థి, వివిధిషాని ప్లస్ ఉషస్థి మధ్య అనాదేశ సంధి జరిగిందన్నమాట. యా అందువల్ల వచ్చిందా మహోదయ? జీ వస్తుంది. నెక్స్ట్ చూడండి. సహ ఉవాచ భగవంతం వా అహం ఏభిః సర్వైర్ ఆర్త్విజ్యైః పర్యైషిషం భగవతో వా అహం భగవతః అహం అవిత్వా అన్యాన్ వృషి, అన్యాన్ అవృషి. సహ ఉవాచ, మళ్ళా తర్వాత అప్పుడు ఈ రాజా ఏమన్నా అంటే, సహ అంటే రాజా, భగవంతం అహం అంటే మిమ్మల్ని, అహం ఏభిః అంటే ఈ ఋత్విజుడి ద్వారా, ఏభిః సర్వైర్ ఆర్త్విజ్యై, ఏభిః అంటే ఈ అందరు ఋత్విజుల ద్వారా, పండితుల ద్వారా, పర్యైషిషం నేను వెతికించాను, పర్యవేక్షణ చేయించాను. ఎవరిని? మిమ్మల్ని. భగవతః పర్యైషిషం మిమ్మల్ని వెతికించాను అందరి చేత. అహం అవిత్వ మిమ్మల్ని పొందలేక అంటే మిమ్మల్ని మీరు కనిపించలేదు కాబట్టి, అహం అవిత్వ మిమ్మల్ని పొందలేక, ప్రాప్తింప చేసుకోలేక, అన్యాన్ అవృషి అన్య ఋషులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చిన వాళ్ళనే ఋత్విజులుగా ఎన్నుకున్నాను, వరించాను అని చెప్పి చెప్తాడు అన్నమాట 2వ మంత్రంలో. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. అందుకే మేనే ఇస్ సమస్త ऋत्विक कर्मों के लिए శ్రీమాన్ को खोजा था, ఈ కర్మలు చేయడానికే మిమ్మల్ని వెతికాను కూడా. కానీ శ్రీమాన్ నా మిల్నేసి మీరు దొరకకపోయేసరికి, కనిపించకపోయేసరికి మేనే దూసరే ఋత్విజోంక వరం కియా, అందుకే వీళ్ళను నేను ఎన్నుకున్నాను అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పాడనమాట. చూడండి మళ్ళీ ఏమంటున్నా అంటే, ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజా అంటున్నాడు, భగవాన్స్తు ఏవ మే సర్వైర్ ఆర్త్విజ్యైర్ ఇది తథా ఇతి అథ తర్హి ఏత ఏవ సమతిశిష్టాః స్తువతాం యావత్ ఏభ్యో ధనం దద్యాత్ తావత్ మమ దద్యాః ఇతి తథేతి యజమానః ఉవాచ. ఇక చూడు ఎంత కుశలతాపూర్వకం చెప్పాడైనా. అయితే భగవాన్తు ఏవ మే సర్వైర్ ఆర్త్విజ్యైర్ ఇది అంటే ఈ ఆర్త్విజ్య కర్మలు చేసే ఈ ఋత్వికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఈ యజ్ఞానుష్ఠాన కర్మలు చేయించడానికి ముఖ్యంగా మీరే ఉంటారు. మీరే ఉండి ఈ యజ్ఞానుష్ఠాన కర్మలు మొత్తం చేయిస్తారు. భగవాన్ ఏమంటే మీరే, భగవాన్ తూ ఏవ అంటే ఇక్కడ మీరే నిశ్చయంగా, మే సర్వై అంటే నా, సర్వై ఆర్త్విజ్యై ఇది అంటే ఆర్త్విజ్లో ముఖ్యమైన వారు మీరే కాబట్టి మీరే దగ్గర నుంచి చేయిస్తారు. తథా ఇది అలాగే అని చెప్పి ఆయన సమానం చెప్తాడు. తర్వాత ఏంది? తదిహి అంటే ఒక కండిషన్ పెట్టాడు. తదిహి ఏత ఏవ సమతి సృష్టాః స్తువతాం అంటే ఏత ఏవ సమతి సృష్టాః స్తువతాం అంటే వీళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే, అంటే ఈ పండితులు ఎవరినో వాళ్ళు ఎన్నికెళ్ళిపోయారు కదా, అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళకి ఎన్నిక పంపించకూడదు, వాళ్ళు అవమానించకూడదు వచ్చిన పండితులను. కాబట్టి
నా ఆధ్వర్యంలో వీళ్ళు కూడా ఉండి ఈ యజ్ఞానుష్ఠాన కర్మ చేస్తారు. నా ఆధ్వర్యంలో ఉంటారు వాళ్ళు, అది ఆ కర్మలు చేస్తూ వీళ్ళు కూడా నాతోనే ఉంటారు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించామట. తథాయిత అని చెప్పి స్వీకరించిన తర్వాత ఒక కండిషన్ పెట్టాడు. అత తరిహి ఏతే ఏవ సమతి శిష్టాహ, కాబట్టి వీళ్ళు నాతో ప్రేరేపించబడి స్తువతాం అంటే స్తుతి కర్మ చేయాలి, నాతో కలిసి చేయాలి, నాతో కలిసి చేస్తారు వీళ్ళిద్దరు కూడా. అంటే వీళ్ళు ఋత్విజులు కూడా ముగ్గురు ఎవరైతే ఉన్నారో ప్రస్తోత, ప్రతిహర్త, ఉద్గాత, ఈ ముగ్గురు కూడా నాతో కలిసి చేస్తారు. యావత్ తర్వాత ఏం చెప్పాడు? కలిసి చేస్తా అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళని ఇంటికి పంపించకూడదు వచ్చిన వాళ్ళని. తర్వాత ఏం చెప్పాడు? వాళ్ళకైతే ఎంతైతే ధనం ఇస్తారు, యావత్ తేభ్యో యావత్ ఏభ్యో ధనం దద్యాత్, యావత్తు ఏభ్య ధనం దద్యాత్, వాళ్ళకి ఎంతైతే దక్షిణ ఇస్తావో, ధనం దద్యాహ ఇస్తావో, తావత్ మమ దద్యాహ, అంతే ధనము నాకు కూడా ఇవ్వు. ఆ ఋత్వికులను తీసుకొచ్చి ముందు వాళ్ళకి ఎంత ధనం ఇస్తావో దక్షిణ రూపంలో, అదే ధనము అంటే అంతే ధనము నాకు కూడా ఇవ్వు. ఓ నాకు ఎక్కువ తెలుసు కదా అని చెప్పి నాకు ఎక్కువ వాళ్ళకి తక్కువ అని కాదు, ఇక్కడ భేదభావం లేదు. కాబట్టి వాళ్ళు కూడా అంతే అని చెప్పి నాకు కూడా అంతే ఇవ్వు, అంతకన్నా ఎక్కువ వద్దు అని చెప్పి ఇక్కడ అంటే అలాంటి మళ్ళీ స్థితి ఎక్కువ తక్కువ అనే భావం లేకుండా పంతా ఒకటే అని చెప్పి ఆ ఉద్దేశంతో సమత్వ భావంతో అయినా వాళ్ళకి ఎంత దక్షిణ ఇస్తావో నాకు అంతే దక్షిణ ఇవ్వు అని చెప్పి ఈ కండిషన్ రాజుతో చెప్పాడు అనమాట. కాబట్టి తావత్ మమ దద్యాహ ఇది అని ఉషస్తి చాక్రను ఆ రాజుతో చెప్పాడు. తథా ఇది అతను కూడా సరే అని చెప్పి ఆయన ఒప్పుకుని స్వీకరించాడనమాట. అలా చెప్పిన తర్వాత తథా ఇది నిశ్చేష యజమాన ఉవాచ, అలాగే అండి అలాగే ఇస్తానని చెప్పి మీరు యజ్ఞానుష్ఠాన కర్మను మాకు సక్రమంగా జరిపించేసేయండి అంటే విధి విధానంగా జరిపించని చెప్పి అతను ప్రార్థిస్తాడు, నివేదిస్తాడు అనమాట. అస్తు ఈ రకంగా ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడి చూడండి. తర్వాత ఏమైందంటే తద అనంతర ఉషస్తికే పాస్ తర్వాత ఏం జరిగిందంటే ఈ రకంగా ప్రస్తావించిన తర్వాత మళ్ళీ ఈ 4వ మంత్రంలో చూడండి. అతః ఏనం ప్రస్తోత ఉపససాద, అతః ఏనం ప్రస్తోత ఉపససాద, ఈ రకంగా దక్షిణ కూడా వీళ్ళు ఎన్నికి పంపించేది లేదు, వీళ్ళు నాతో కలిసి నా ఆజ్ఞ పాకలు అంటే నా ఆధీనంలో ఉంటూ తెలుసుకొని వాళ్ళు కూడా యజ్ఞానుష్ఠాన కర్మ చేస్తారు. వాళ్ళకు ఇచ్చిన దక్షిణ నాకు కూడా ఇవ్వని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ పండితులు ఎవరైతే ఉన్నారో ఉద్గాత, ప్రస్తోత రూపంలో అలాగే వచ్చినటువంటి ప్రతిహర్త ఏదైతే పండితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఆ ఉషస్తి చాక్రయం దగ్గరికి వస్తున్నారు అనమాట. అతః ఏనం ప్రస్తోత ఉపససాద అంటే ప్రస్తోత ముందుగా వచ్చి ఆ ఉషస్తి చాక్రం దగ్గర వచ్చి కూర్చునే ఉపససాద కూర్చునేవాట. ప్రస్తోత యా దేవత ప్రస్తావం అన్వాయత్త తాం తాం చేద్ అవిద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధాతే విపతిష్యతి ఇది మాం భగవాన్ ఉవాచ కథమా సా దేవత ఇది, అంటే హే భగవాన్ అని ఉషస్ చక్రంతో వచ్చి ప్రార్థిస్తున్నామట. మీరేం చెప్పారు? ప్రస్తోత యా అంటే ప్రస్తోత చెప్పేటప్పుడు యా దేవత ప్రస్తావం అన్వాయత, యా దేవత సంబంధి ప్రస్తావం సంబంధంతో యుక్తమైందో ఆ దేవత సంబంధి పరిజ్ఞానము ని తెలుసుకొని తాం జాత్వ తెలుసుకొని ఎవరు చేస్తారో తెలియకుండా చేస్తారు, తాం అవిద్వాన్ చేత్ అని తెలియకుండా ప్రస్తోష్యసి అది ప్రస్తావన చేస్తారో వాళ్ళ మూర్ధాతే విపతిష్యతి, వాళ్ళ మూర్ధతే కింద పడిపోతుంది. మాం భగవాన్ ఉవాచ, అలాగా మీరు మాకు చెప్పారు, నన్ను పిలిచి ఈ రకంగా చెప్పారు. ఏ దేవత సంబంధి పరిజ్ఞానము దానికి సంబంధించినటువంటి సంబంధంతో యుక్తమైనటువంటి దేవతని ఆహ్వానించకపోతే ప్రస్తావన చేస్తేనా అది మూర్ధాతే విపతిష్యతి అని చెప్పి నాకు చెప్పారు. కాబట్టి కృపయ కథమా సా దేవత, ఆ దేవత ఎవరు, ఆ దేవత ఎవరని చెప్పి ఉషస్తి చాక్రాన్ని వచ్చి
ప్రస్తుత అడిగాడనమాట. నువ్వు ప్రస్తుత సంబంధ దేవత ఏ దేవతను మేము ప్రస్తావించాలి అని చెప్పి మళ్ళీ యజ్ఞాష్ట కర్మ చేయాలి కదా, వీణ ఆధ్వర్యం చేస్తున్నామట. అందుకే వచ్చి అడిగాడనమాట. కథమా సా దేవత, ఆ దేవత ఎవరు అని ఇక్కడ ప్రస్తావించారు. చూడండి. తర్వాత ఉషస్తికి పాస్ ప్రస్తుత ఆయా, ఉషస్తి దగ్గర ప్రస్తుత వచ్చాడు. వాళ్ళు చెప్పాడు. ఏం చెప్పాడు? భగవాన్ ఆప్నే జో ముజిసే కహాత, మీరు నాతో చెప్పారు. ఏం చెప్పారు? ఏ ప్రస్తుత జో దేవతా ప్రస్తావ్ అనుగత హై, ఏది దేవత యొక్క ప్రస్తావన చెప్పబడిందో ఆ దేవత యొక్క ప్రస్తావన సంబంధి తెలియకుండా తెలియకుండా ప్రస్తావన చేస్తే గిన నీ మస్తకం కింద పడుతుంది అని ఏది చెప్పారో ఆ దేవత ఎవరు, సో వహ దేవత కోన్ హై, ఆ దేవత ఎవరు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఆయన ప్రస్తుత ప్రస్తావించడమాట ఉషస్తి చాక్రాయన్ దగ్గర. ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు ఉషస్తి చాక్రాయన్ 5వ మంత్రంలో. ప్రాణ ఇతి హ ఉవాచ, ఆయన ఏం సమాధానం చెప్పాడు? ఆ ప్రస్తుత ప్రాణము అని చెప్పి ఏదైతే ప్రస్తావన అన్వాయత్వం ఉందో ప్రస్తావన రూపంలో ఆహ్వానించడానికి ఆ దేవత ఎవరంటే ఇక్కడ ప్రాణ ఇతి హ ఉవాచ, ప్రాణమే అని చెప్పి ఆ దేవత ఎవరో కాదు, ప్రాణమే. మరి ప్రాణమే అని చెప్పి ప్రస్తావన చేశాడు. ఎందుకంటే సర్వాణి హ వా ఇమాని భూతాని ప్రాణం ఏవ అభిసంవిశంతి. ఎందుకంటే సమస్త భూతాలు ఏవైతే ఉన్నాయో, సర్వాణి ఇమాని భూతాని, మనకు ఈ బ్రహ్మాండంలో కనిపించేటువంటి సమస్త భూతాలు ఏవైతే ఉన్నాయో, ఆ జీవులు ఏవైతే ఉన్నాయో ప్రాణం ఏవ అభిసంవిశంతి, అవి ప్రాణం మీద ఆధారపడి ఉన్నాయి, ప్రాణం మీద జీవిస్తున్నాయి. కాబట్టి ప్రాణం అభ్యుజిహతే స ఏష దేవత ప్రస్తావం అన్వాయత్త తాం చేత్ అవిద్వాన్ ప్రస్తోస్యసి మూర్ధాతే విపతిష్యతి అథ ఉక్తస్య మయా ఇతి. అంటే ఈ అభిప్రాయం చెప్పాను. ఒకవేళ ఆ దేవతను ప్రాణ దేవతను తెలుసుకోకుండా, ఆ అన్వాయత్త దానికి సంబంధించిన దేవతను తెలుసుకోకుండా ఆ ప్రస్తోస్య అంటే ప్రస్తావన చేస్తే గిన మూర్ధాతే విపతిష్యతి అనే భావంతో నేను ఈ రకంగా మీరు ప్రస్తావించిన అది నా అభిప్రాయం అని చెప్పి ఇక్కడ ప్రస్తావించాను అన్నమాట. కాబట్టి ఇక్కడ అన్నిటికీ ఆధారము అంటే ఈ ప్రాణమే, ఇమాని భూతాన్ని ప్రాణం ఏవ అభిసంవిశంతి అని చెప్పేదా ప్రళయకాలంలో అంతటా కూడా ఈ ప్రాణం వాయువు ద్వారా అంటే సమస్త జీవులన్నీ కూడా సమస్త బ్రహ్మాండంలో ప్రాణవాయువుతో నడుస్తూ ఉన్నామట. ఇవన్నీ కూడా ప్రళయకాలంలో అంతటా ఆ పరమాత్మ విలీనం అయిపోతే తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఉత్పన్నం అవుతాయన్నమాట. అంటే ప్రాణంలోనే విలీనం అవుతాయి, ప్రాణంతోనే మళ్ళీ ఉత్పన్నం అవుతాయి అనే భావంతో ఇక్కడ ఇండైరెక్ట్ గా పరమాత్మ సంకేతిస్తున్నామట. కాబట్టి ఇవన్నీ కూడా అన్నిటికీ ఆధారం ప్రాణమే. ఎందుకంటే అభిఉజ్జిహతే అంటే ఉత్పత్తి కాలంలో కూడా ప్రాణంని, ఆ ప్రాణం అయితే ఉందో ఉత్పత్తి కాలం అభిఉజ్జిహతే అంటే ఇక్కడ అభి ప్లస్ ఉత్తు ప్లస్ జిహతే, దీన్ని అభ్యుజ్జిహతే అని చెప్పామట. అభ్యుజ్జిహతే ఈ ఉత్పత్తి కాలంలో కూడా ఉత్పన్నం అవేది కూడా ఈ ప్రాణం నుంచి ఉత్పన్నం అవుతాయి, ఈ ప్రాణంలోనే విలీనం అయిపోతాయి. కాబట్టి అన్నిటికీ ఆధారము కారణము ఈ ప్రాణమే, అది ప్రాణమే దేవత అని చెప్పి ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి సా ఏషా దేవత, ఆ దేవత యొక్క దేవత ప్రస్తావం అన్వాయత్త, ఆ ప్రస్తావం ఏది చెప్పే దేవత యొక్క ప్రస్తావం ఏది వచ్చిందో అది అనుగత సంబద్ధ ఓతప్రోతమై ఉండాలి. అది అన్వాయత్త అంటే దాని అనుగతమైనటువంటి సంబద్ధమైనటువంటి అందులో ఓతప్రోతమయ్యే విధంగా దేవతతో యుక్తమై ఉండాలి. తాం అంటే ఆ దేవతను అవిద్వాన్ చేత్ తిప్పి చెప్పుకుంటే అర్థం వస్తుంది. చేత్ అవిద్వాన్ అంటే అవిద్వాన్ చేత్ అంటే తెలుసుకోకుండా, ఆ ప్రాణదేవత తెలుసుకోకుండా ప్రాస్తోస్య నువ్వు ఆరంభిస్తేనా మూర్ధాతే విపతిష్యతి మూర్ధ కింద పడుతుంది అంటే నీ తల కింద పడుతుంది అని చెప్పి ఆ రకంగా ప్రస్తావించాను. తథా ఉక్తస్య మయ అంటే ఆ రకంగా నా ద్వారా చెప్పబడింది. తథా ఉక్తస్య మయ అంటే మీద ద్వారా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇలా జరుగుతుంది, తెలిసి చేయాలని చెప్పి విషయాన్ని నేను ఈ అభిప్రాయాన్ని చెప్పాను అని చెప్పి ఈ రకంగా ప్రస్తుతకి సమాధానం చెప్పాడు అన్నమాట.
ఇదే అభిప్రాయం చెప్పాను, అంతకన్నా భిన్న అభిప్రాయం అంటూ ఏది లేదు అనే భావంతో ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తర్వాత నెక్స్ట్ ఉద్గాత వచ్చాము. ప్రస్తుత తర్వాత ఉద్గాత వచ్చామట. ఆ ఉద్గాత ఏమంటాను చూడండి. అతః ఏనం ఉద్గాత ఉపససాద ఉద్గాత యా దేవతో ఉద్గీతం అన్వాయత్త తాం చేత్ అవిద్వాన్ ఉద్గాస్యసి మూర్ధాతే విపతిష్యతి ఇది మాం భగవాన్ అవోచత్ కథమా సా దేవత ఇది. తర్వాత ఉద్గాత వచ్చి చెప్పారంటే, ఉద్గాత అంటే ఎందుకంటే ఉచ్చస్వరంతో గానం చేస్తాడు కాబట్టి ఆ సామవేదం యొక్క మంత్రాలను విధి ఉద్గాత కర్తవ్యం ఏంటంటే ఆ మంత్రాలను ఉచ్చస్వరంతో ఉచ్చరిస్తాడు కాబట్టి, ఉచ్చస్వరంతో గాన రూపంలో పాడతాడు కాబట్టి ఉద్గాత అంటామట. సో ఉద్గాత ఉపససాద అంటే ఉషస్థి చాక్రం దగ్గరకు వచ్చి కూర్చున్న ఉపససాద. అప్పుడు వచ్చి కూర్చొని ఏమన్నా అంటే, ఏ ఉద్గాత యా దేవత ఉద్గీతం అంటే యా దేవత సంబంధి ఉద్గీతం ఏదైతే ఉందో అన్వాయత సంబద్ధమయుక్తమై ఉందో అది తాం చేత్ అవిద్వాన్ అంటే ఆ మంత్రాన్ని ఆ ఉద్గీతాన్ని అవిద్వాన్ చేత్ ఆ దేవతను తెలుసుకోకుండా ఉద్గాస్యసి నువ్వు ఆ ఉద్గానం చేస్తావో, ఆ ఉచ్చస్వరంతో ఆ మంత్రం చెప్తావో అప్పుడు మూర్ధాతే విపతిష్యతి నీ మస్తకం కింద పడిపోతుంది. ఇది మాం భగవాన్ అవోచత్ ఈ రకంగా మీరు నన్ను పిలిచి చెప్పారు కాబట్టి కథమా సా దేవత కృపయ ఆ దేవత ఎవరు? ఇక్కడ ఉద్గాత సంబంధి ఆ దేవత ఎవరు? సా దేవత కథమా సా దేవత ఆ దేవత ఎవరు అని చెప్పి ముజే బతాయే అంటే నాకు చెప్పు ఏంటి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. ఇక్కడ ఉద్గాత అడిగాడనమాట, మీరు నన్ను పిలిచి చెప్పారు కదా ఆ దేవత సంబంధి జ్ఞానం లేకుండా చెప్తేనా అతని యొక్క తల కింద పడిపోతుంది, ఆ దేవత ఎవరు అని ఇక్కడ కూడా ఉద్గాత అడిగాడు. దానికి సమాధానం ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు ఈ విధంగా చూడండి. స్టడీ చూడండి. దానికి సమాధానంగా ఆదిత్య ఇతి హ ఉవాచ ఆదిత్య ఇతి హ ఉవాచ సర్వాణి హ వ ఇమాని భూతాని ఆదిత్యం ఉచ్చైః సంతం గాయంతి స ఏషా దేవత ఉద్గీతం అన్వాయత్త తాం చేత్ అవిద్వాన్ ఉద్గాస్యో మూర్ధాతే వ్యపతిష్యత్ తథా ఉక్తస్య మయా ఇది. ఆ రకంగా నేను చెప్పాను. ఇక్కడ ఉద్గాత వచ్చి ఏం చెప్పాడు, ఉద్గాత సంబంధ దేవత ఎవరు అని అడగానే నువ్వు ప్రస్తావించినప్పుడు వెంటనే ఏం చెప్పాడు, ఆదిత్య ఇది అంటే ఆ దేవత ఎవరో కాదు ఆదిత్య. బ్రహ్మాండంలో ఆదిత్యుడే. ఈ విధంగా పిండంలో ప్రాణము ఆ బ్రహ్మాండంలో ఆదిత్య సూర్యుడు మనకు ఉద్గీతానికి ప్రతీకాత్మకంగా ఉండి ఉపాసన చేయాలని ముందుకు చెప్పుకున్నాం. అదే విషయం ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. ఆదిత్య ఇది హ ఉవాచ. ఆదిత్య అంటే సూర్యుడే ఇక్కడ ఈ దేవత. ఎందుకంటే సర్వాణి హ వ ఇమాని భూతాని ఈ బ్రహ్మాండంలో సమస్త భూతాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ భూతాని ఆదిత్యం ఉచ్చైః సంతం గాయంతి ఆ సూర్యుని ఉచ్చస్వరంతో ఆ ప్రతీకాత్మక తీసుకుని ఉద్గీత రూపంలో ఉపాసన చేస్తున్నాయి. ఉచ్చైః సంతం గాయంతి అంటే ఉచ్చస్వరంతో ఉచ్చస్థానంలో ఉండి అంటే గాన రూపంలో ఆ సూర్యుని ప్రతీకాత్మకంగా భావిస్తూ ఉద్గీత రూపంలో ఆ సూర్యుని ఆరాధిస్తున్నారు, సూర్యుని పూజిస్తున్నారు, సూర్యుని ఉపాసిస్తున్నారు. ఉచ్చైః సంతం గాయంతి
ఎందుకంటే సా ఏషా దేవత ఉద్గీతం అన్వాయత్త, ఎందుకంటే ఆ దేవత సంబద్ధమైనది దేవత కాబట్టి ఉచ్చస్వరంతో సామగాన రూపంలో అన్వయ సంబద్ధమైనది కాబట్టి దాన్ని ఉచ్చరిస్తున్నాము. కాబట్టి అటువంటి దేవతను తాం చేత్ అవిద్వాన్, అటువంటి ఆదిత్య దేవతను తెలుసుకోకుండా, ఆదిత్య రూపి దేవతను తెలుసుకోకుండా ఆ ఉద్గాస్య అగాస్య ఉచ్చస్వరంతును ఎప్పుడైతే ఉద్గానం చేస్తావో అప్పుడు, అంటే తెలుసుకోకుండా ఉద్గానం చేస్తావు ఉచ్చస్వరంతో, అప్పుడు మూర్ధాతే వ్యపతిష్యతి, మూర్ధాన్ని కింద పడిపోతుంది. తథా ఉక్తస్య మయా ఇది, ఆ రకంగా నేను ప్రస్తావించాను. అది నా అభిప్రాయం, అంతకన్నా అభిప్రాయం లేదు. అంటే హింసపరచ కించపరచని కాదు, ఇలాగా తెలుసుకొని చేయాలి ఆ కర్మ, యజ్ఞానుష్ఠాన కర్మను. అలా చేయకపోతే అది యుక్తి కర్మకు యుక్తి సంగతమేది కాదు, ఫలితం రాదు కాబట్టి అని చెప్పి ఇక్కడ ఈ విధంగా ప్రస్తావించాడు అనమాట. అంటే ఇక్కడ మనకు ప్రతిహర్త కూడా ఉద్గాత, ప్రతిహర్త మళ్ళీ వస్తున్నమాట. ఇప్పుడు ఉద్గాతకు సమాధానం చెప్పిన తర్వాత ప్రతిహర్త కూడా అదే విధంగా ఇక్కడ చూడండి. అంతకంటే ముందు ఇక్కడ మనకు ఆధ్యాత్మకంగా ఆది భౌతికంగా మనం ముందు ప్రస్తావించుకున్నామట. అంటే ఈ పిండంలో ప్రాణం శక్తి, బ్రహ్మాండంలో సూర్యశక్తి అయితే ఉందో ఉద్గీతాన్ని ప్రతీకాత్మకంగా చెప్పి మనము ఉపాసించుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ పిండంలో ప్రాణము, బ్రహ్మాండంలో సూర్యుని మనం ఉద్గీతంగా భావించి ఉపాసన చేయాలని చెప్పి చెప్పుకున్నాం. అదే విషయాన్ని మనం భిన్న ప్రకారంగా సందర్భానుగుణంగా ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి బ్రహ్మాండంలో మనం భౌతికంగా సూర్యుని ఉపాసన రూపాన్ని తీసుకొని ఆరాధించాలి. అలాగే పిండంలో ప్రాణశక్తిని తీసుకొని ఉపాసన చేయాలి అనేది మనకి ఇక్కడ మళ్ళీ అదే విషయాన్ని చెప్పారన్నమాట. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏమంటున్నారు చూడండి. అబు ప్రతిహర్త అనే పేరుగా రిత్విక్ బ్రాహ్మణుడు ఏదైతే ఉండేదో ఉషస్థి చాక్రం దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాడు. చూడండి 18వ మంత్రంలో, అథ ఏనం ప్రతిహర్త ఉపససాద ప్రతిహర్త యా దేవత ప్రతిహారం అన్వాయత్త తాం చేత్ అవిద్వాన్ ప్రతిహరిష్యసి మూర్ధాతే విపతిష్యతి ఇది మాం భగవాన్ అవోచత్. మీరు నాకు చెప్పారు అలాగా. కథమా సా దేవత ఇది, ఎవరు ఆ దేవత అను అవిద్వాన్ చేత్ ప్రతిహరిష్యసి, ఆ దేవత తెలుసుకోకుండా ప్రతిహారం చేస్తారో అప్పుడు నీ తల తెగుతుందని చెప్పి నాకు చెప్పారు. ఎవరు ఆ దేవత, ప్రతిహారక లేక దేవత ఎవరు అని చెప్పి ఇక్కడ అడిగాడనమాట. అందుకే అతహేనం ప్రతిహారం ఉపససాద, వచ్చి చాక్రని మహర్షి దగ్గర ప్రతిహారత కూర్చున్న తర్వాత ఆ ప్రతిహారం చేయడానికి, ప్రతిహారం రూపంలో ఆహ్వానించడానికి దేవత ఎవరు అని అడగానే ఆ సంబంధితమైన దేవత ఎవరు, అందులో ఓతప్రోతమై సంయుక్తమైన దేవత ఎవరు, ఎందుకంటే ఆ దేవతను తెలుసుకోకుండా ఏదైతే ప్రతిహారం చేస్తుందో వాళ్ళ యొక్క తల కింద పడిపోతుందని చెప్పి దాన్ని పిలిచి చెప్పారు. ఆ రకంగా మీరు ప్రస్తావించిన యజ్ఞ మండపంలో. కాబట్టి ఆ దేవత ఎవరు, ఎందుకు ఆ యజ్ఞకర్మ చేయాలి కాబట్టి ఆ దేవత ఎవరు అడగానే దానికి సమాధానంగా మళ్ళీ ఈ 9వ మంత్రంలో ఉషస్థి చాక్ర సమాధానం చెప్తున్నాడు. దానికి ప్రతిహారం చేయడానికి ఇక్కడ తద్ అనంతర ఉషస్థి కే పాస్ ప్రతిహర్త ఆయా और बोला భగవాన్ ఆప్నే జుసే కహా థా, నన్ను పిలిచి చెప్పారు. ఏం చెప్పారంటే, హే ప్రతిహర్త, జో దేవత ప్రతిహారమే అనుగత హే, ఏ దేవత ప్రతిహారం చేయడంలో అనుగతంగా ఉందో, సంబద్ధంగా ఉందో ఆ దేవతని తెలుసుకోకుండా ప్రతిహారం కరేగా, అంటే ప్రతిహారం చేస్తామో ఆహ్వానిస్తామో, తో తేరా మస్తక్ గిరి జాయగా, నీ తల తిరిగి కింద పడిపోతుంది. సో వహ్ దేవత కోన్ హై, అంటే ఆ దేవత ఎవరు, కృపయా ఆ దేవతను చెప్పండి అని చెప్పి ఉషస్థి చాక్రాన్ని నివేదిస్తాడనమాట వినమ్రతాపూర్వకంగా. దానికి సమాధానంగా ఇప్పుడు చెప్తున్నాడు 9వ మంత్రంలో. అన్నం ఇతి హ ఉవాచ, ఏంటి అన్నం ఇతి హ ఉవాచ, అన్నం అని చెప్పి చెప్పాడు దానికి సమాధానంగా. ఏంటి ఇక్కడ ఆ ప్రతిహారం చేయడానికి దేవత ఎవరంటే ఇక్కడ అన్నమే దేవతగా భావించాలి. అన్నమితి హ ఉవాచ, ఎందుకంటే సర్వాణి హ వ ఇమాని భూతాని అన్నం ఏవ ప్రతిహరణం
అన్నం ఏవ ప్రతిహర ప్రతిహారమానాని, అన్నమేవ ప్రతిహరమానాని అంటే ఈ అన్నం మీద ఆధారపడి ఇవన్నీ కూడా సమస్త భూతాలు ఏవైతే ఉన్నాయంటే ప్రాణులు ఏవైతే ఉన్నాయి ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులు జీవులు ఏవైతే అన్నం అన్నాన్ని ఆశ్రయించే అంటే అన్నం వైపే ఇవన్నీ అన్నం వైపే యుక్తం అవుతాయంట, అంటే అన్నం వైపే వచ్చేస్తాయన్నమాట. అంటే ప్రతిహరమానాని అంటే అటువైపే ఇవన్నీ అన్నం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట, అంటే ఆధారపడి ఉంటాయన్నమాట. ఎందుకు దాని మీద జీవిస్తున్నాయి కాబట్టి. అందుకే ఏషా దేవత ఎవరో కాదు, అన్నమే ఇక దేవతగా ప్రతిహారంగా అన్వాయత్తంగా సంబద్ధంగా ఉంది కాబట్టి దాన్నే తీసుకోవాలి. అందుకే ఏషా దేవత ప్రతిహారం అన్వాయత్త, ప్రతిహారంతో సంబద్ధమై ఉంది, ఓతప్రోతమై ఉంది కాబట్టి అన్నమే ఆ దేవత అని చెప్పి ప్రస్తావించారు. ఎందుకంటే అన్నం వైపు అన్ని ప్రాణులు కూడా అటువైపు వచ్చేస్తాయి కాబట్టి. ప్రతిహరమానాని అన్ని అటువైపే గ్రహిస్తాయి కాబట్టి, అంటే అటువైపు వెళ్తాయి కాబట్టి అన్నమే దేవతగా భావించి మనం ప్రతిహారం చేయాలి. ఒకవేళ తాం దేవతాం చేత్ అవిద్వాన్ చేత్ ప్రత్యహరిష్య అంటే ప్రతిహారం చేస్తే వినా గాన రూపంలో ఉద్గాన రూపంలో మూర్ధాతే వ్యపతిష్య తల తెగిపోతుంది అని ఆ రకంగా ప్రస్తావించాను. తథా ఉక్తస్య మయ ఆ రకంగా నేను ఆ సందర్భంలో చెప్పాను అని చెప్పి ఉషస్థి చాక్రను ప్రతిహారతతో కూడా ఈ రకం ప్రస్తావిస్తానమాట. కాబట్టి అన్నరూపి దేవతను తెలుసుకొని, ఎందుకంటే అన్నం మీద సమస్త జీవులు ఆధారపడి ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్తున్నాయి కాబట్టి అందులో జీవిస్తున్నాయి కాబట్టి మనం ఆ దేవతను తెలుసుకొని మనం ప్రతిహారం చేయాలి, ఆ ప్రస్తావన చేయాలి. లేకపోతేనా అది మన తలను మస్తకాన్ని ఉండేటువంటి జ్ఞానాన్ని పరాకాష్ఠ ఏదైతే ఉందో అది కాకుండా విపరీతంగా జ్ఞాని బోధిస్తుంది కాబట్టి ఆ ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి అలా చేయడం యుక్తి సంగతం కాదు. ఆ విషయాన్ని మయా తథా ఉక్తస్య మయా ఇది ఆ రకంగా నేను చెప్పాను అని చెప్పి ఇక్కడ 2 సార్లు ఇచ్చారు. మయా ఇది తథా ఉక్తస్య మయా ఇది, నా ద్వారా అలా చెప్పబడింది. కాబట్టి అది మన ఆ దేవత సంబంధి జ్ఞానం ఏదైతే ఉందో ఆ యథార్థంగా తెలుసుకొని మనం ఉచ్చరించాలి, ఉద్గానం చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ 9వ మంత్రంలో కూడా సమాధానం చెప్పబడింది అన్నమాట. उसने कहा वह देवता अन्य है क्योंकि ये समस्त भूत अपने प्रति अन्य का ही हरण करते, అన్యాన్ని హరిస్తాయి ఇక్కడ ప్రతి హారమాన అని చెప్పాం కదా, ఎందుకంటే అన్యాన్ని హరిస్తాయన్నమాట. ప్రతిహరమానాని ప్రతిహరమాన అంటే అన్నాన్ని హరిస్తాయి, అంటే అన్నాన్ని గ్రహిస్తాయి. ఇక్కడ హరిస్తాయి అంటే గ్రహిస్తాయి, అన్నాన్ని తీసుకుంటాయి అన్నమాట, అనే గ్రహిస్తాయి కాబట్టి. అందుకే వహ యహ అన్య దేవత హి ప్రతిహారమే అనుగతాయి. కాబట్టి ఈ అన్య దేవత ప్రతిహారం చేసుకుంటూ వాటిని గ్రహించడంలో అనుగతంగా ఉంది, సంబద్ధంగా ఉంది. కాబట్టి ఈ దేవతను ఎదిత్తు ఉసే జానే బీనాహి, ఈ దేవతను తెలుసుకోకుండా ప్రతిహారం చేస్తే గిన ఈ తల తెగి కింద పడిపోతుంది అని చెప్పాను. ఇదే నా అభిప్రాయం చెప్పాను అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ 9వ మంత్రంలో ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి క్రమంగా ఇక్కడ మనకు ఈ ముగ్గురు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ప్రస్తోత, ప్రతిహర్త, ఉద్గాత, వాళ్ళు నిన్న ఈ రకమైన ప్రస్తావన చేయగానే అందరూ వెళ్ళిపోయారు అనమాట. కానీ మళ్ళీ రాజా నువ్వే ఈ యజ్ఞానుష్ఠాన కర్మకు ముందుండి కర్మ జరిపించాలంటే అయితే అలాగే చేస్తాను, కాబట్టి వీళ్ళు కూడా నా ఆధ్వర్యంలో ఉంటూ నేను చెప్పిన విధంగా ఈ కర్మలు చేస్తారు నా ఆధ్వర్యంలో ఉంటూ. కాబట్టి తర్వాత కూడా నువ్వు వీళ్ళకు ఎంతే దక్షిణ ఇస్తావో అంతే దక్షిణ నాకు కూడా ఇవ్వు, అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పి ఆ రకం ప్రస్తావన చేస్తాడు. దానికి రాజు సరే ఒప్పుకున్న తర్వాత ఆ యజ్ఞానుష్ఠాన కర్మ ప్రారంభించడానికి ముందు ఈ ఉద్గాత, ప్రతిహర్త ఎవరైతే ఉన్నారో, ప్రస్తోత ఎవరైతే ఉన్నారో క్రమంగా వచ్చేసి మీరు ఏ దేవత సంబంధి పరిజ్ఞానం లేకుండా ఆ కర్మ చేస్తారో అది ఫలించదు, కాబట్టి వారి యొక్క తల కింద పడుతుంది అని చెప్పారు కదా. నన్ను ఒక్కొక్క దేవతని పిలిచి చెప్పారు మీరు. కాబట్టి ఆ దేవత ఎవరని చెప్పి అడిగినప్పుడు అందరికీ సమాధానంగా ప్రాణము దేవత అని చెప్పి చెప్పుకున్నాము, అలాగే సూర్యుడు దేవత అని చెప్పుకున్నాము, అలాగే అన్నము దేవత అని చెప్పి క్రమంగా వారికి సమాధానం చెప్పాడు అనమాట. కాబట్టి ఆయా సంబంధి దేవత ఏదైతే యుక్తమై ఉందో ఆ దేవతను తెలుసుకొని చేయాలి. ఆ రకం చేస్తేనే ఆ యజ్ఞానుష్ఠాన కర్మ అనేది సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ రకంగా
చేయమని చెప్పి యథార్థమైన స్థితిని అక్కడ ఉషస్థి చక్రం సంబోధించాడు అనమాట. కానీ ఈ రకంగా ఈ 11వ ఖండం కూడా ఈ ప్రకరణంతో ఇక్కడ సమాప్తం అవుతుంది అంటే పరిసమాప్తం అవుతుంది. అంటే ఇక్కడ కూడా ముఖ్యంగా మనకి ఏం కనిపిస్తుందంటే ఆయన ముందు ఏ రకం ప్రస్థానం తీసుకొచ్చాడు అంటే దీంట్లో పిండంలో బ్రహ్మాండంలో స్థితిని చూపించాడు. పిండంలో ప్రాణాన్ని బ్రహ్మాండంలో స్థితిని ఉద్గీతంగా ఉపాసన చేయాలి, అది మనం ముందు ప్రస్తావించుకున్నామట. అలాగే ఇంకొక ప్రకరణం వచ్చిందంటే ఈయన ఉషస్థి చక్రం ఆపద్ధర్మ స్థితిలో ఉన్నప్పుడు అంటే ఆపద్ధర్మ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఉచ్చిష్టమైనటువంటి ఉలువలు కూడా తిని ఆయన ప్రాణ రక్షించుకున్నాడు. అంటే అక్కడ ఉచ్చిష్టమైనటువంటి ఉలువలు తీసుకున్నా కానీ అలాగే ఆ జలము గ్రహించమని ఇచ్చినప్పుడు ఆ జలం ఉచ్చిష్టం తీసుకోని చెప్పి చెప్పాడు. అంటే అక్కడ దానికి వికల్పం ఉంది కాబట్టి నేను చెప్పిన విధంగా తీసుకోలేదు అన్నమాట. అంటే ప్రాణరక్షణ కొరకు ఆపద్ధర్మ స్థితిలో ఆపత్తికాలే మర్యాద నాస్తి అంటాం కదా, రెండో వికల్పం నేటిగా అప్పుడు ఆపద్ధర్మ స్థితిలో తీసుకున్నాను. సో జలానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు. ఒకవేళ ఆ సమయంలో జలం లేకపోతే గిన ఆ ప్రాణాలు వెళ్ళిపోతాయి, జలం అత్యంత అనివార్యం అనుకుంటే అక్కడ కూడా మనం ఉచ్చిష్టమైన పానీయం కూడా తీసుకోవచ్చు, దాని ఆపద్ధర్మ స్థితిలో దోషం కాదు అని చెప్పి ఈ రకంగా మనకి ఇక్కడ ఒక సంకేతం తెలుస్తున్నాం. అంటే మనం ఆ రకంగా దాదాపుగా ఈ సంసారంలో ఉండే వ్యక్తి రెండు వికల్పం లేకపోతే ఎక్కడైతే వెళ్ళకూడదు అనుకుంటామో, ఎక్కడైతే మనం ఉండకూడదు అనుకుంటాం, ఒకసారి ఆపద్ధర్మ పరిస్థితిలో అన్ని వికల్పాలు లేకుండా మనం అక్కడే ఉంటాం, అక్కడే చేస్తుంటాం, అక్కడే మాట్లాడుతూ ఉంటామట. కానీ అంటే వికల్పం అంటే దోషయుక్తం ఉండకూడదు. మన శక్తి సామర్థ్యం ఉండి మనం ఆలస్య ప్రమాదంతో యుక్తమే అక్కడే ఉండకూడదు అన్నమాట. ఆ శక్తి సామర్థ్యం ఉంటేనా ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు. మన స్వయం కృషి స్వయం పురుషార్థం చేత స్వాభిమానంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ సందర్భాన్ని కూడా ఇక్కడ మన ఆపద్ధర్మ స్థితిలో కొన్ని మనం ప్రాణ రక్షణ కొరకు అలాంటి స్థితిలో ఏమైనా అవసరమైతే చేయొచ్చు. ఈ విషయంలో చాలా మంది అంటే కొంతమంది అడవుల్లో ఉన్నప్పుడు రాజా మహారాజులు ప్రాణం పోతుందంటే ఏముంటే అడవులు ఏముంటాయంటే మనకు అన్నధన ధాన్యాలు ఏమి ఉండవు, అక్కడ పంటలు పలహాలు అలాంటి స్థితి లేని స్థితి ఉన్న కొన్ని ప్రాణం రక్షించుకోవాలి. అంటే జీవిని చంపి మాంసం తినచ్చా? ఒకవేళ జీవి చంపనే కాకుండా కాకపోతే అక్కడ ఆ ప్రాణంతో పోల్చి ఈ ప్రాణి ఉత్కృష్టమైన ప్రాణి, శ్రేష్టమైన ప్రాణి, ఒక ఋషిత్వంతో యుక్తమై ఉన్నాడు, మంచి విద్వత్తతో యుక్తమై ఉన్నాడు అనుకోండి, ఆ ఒక విద్వాంసుడి రక్షణ కొరకు, ఒక మంచి పండితుని కొరకు, జ్ఞాని రక్షణ కొరకు మనం చేయాల్సి వచ్చేనా అక్కడ ఆపద్ధర్మ స్థితి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్థితిలో ప్రాణాలు ఏ రకంగా రక్షింపబడితే ఆ రకంగా రక్షణ కొరకు ఆ రకమైనటువంటి ఆహారం తీసుకుని మనం ప్రాణ రక్షణ చేసుకోవచ్చు. కానీ అదే మళ్ళా ఆటంకం ఉండేది కదా కాలాంతరంలో. కానీ ఆపద్ధర్మ స్థితిలో మనం ఏదైనా తీసుకొని శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి ప్రాణాన్ని రక్షించుకోవాలి అంటేనే ఆ రకమైన కర్మ చేసి మనం రక్షించుకోవచ్చు. సరే, అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారండి, ఇద్దరు ఋషులే లేంటే అటువంటి స్థితిలో మనం ఎవరిని రక్షించాలి? న్యాయమైన ధర్మం ఏంటి? లేంటే అతని శిష్యుడు ఉన్నాడనమాట, ఎవరిని రక్షించాలి? శిష్యుని రక్షించాలన్నా లేదంటే గురువుని రక్షించాలన్నా? ప్రాణం ఒకరికే మన దగ్గర పదార్థం ఉంది ఇవ్వడానికి, ఒకరే బతకగలుగుతారు అనమాట, అక్కడ ఒకరే జీవించగలుగుతారు. ఆ స్థితిలో మనం ఎవరికి రక్షించాలి అంటే ఒకరిని ఇచ్చి ఒకరికి వెళ్ళి అనుకోండి ఎక్కడో అన్యాయం జరుగుతుందన్నమాట, అక్కడ ఒకరిని జీవింపు చేయగలుగుతాం. అప్పుడు ఎవరిని రక్షించాలంటే అక్కడ శ్రేష్టమైన వ్యక్తి ఎవరు ఉన్నారు, ఎవరి వల్ల ఎక్కువ సమాజానికి లేదా కుటుంబానికి లేదా అందరికీ ఎక్కువ లాభం కలుగుతుంది, ఎవరు జీవించినట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుందో అటువంటి చోట్ల లాభము చూసి, అంటే లాభం అంటే తాత్పర్యం అది లోభవృత్తితో లాభం కాదు, ఉపయోగం చూసి ప్రయోగం చూసి దానివల్ల ఎవరికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఎవరికి వల్ల ఉపయోగం ఉండదు, అంతా ఒకేలా జీవించినప్పటికీ కూడా అక్కడ శ్రేష్టత్వాన్ని చూసి శ్రేష్ఠ గుణాలను చూసి వాళ్ళ గుణాల ఆధారంగా ఎవరైతే శ్రేష్ఠ వ్యక్తి ఎవరైనా సమాజానికి దేశానికి అందరికీ ఎక్కువ లాభం కలుగుతుందో వాని యొక్క విద్య వలన అటువంటిప్పుడు ఆ శ్రేష్టమైనటువంటి ఉత్తమైనటువంటి ఆత్మ గుణవంతుడైనటువంటి ఆత్మని మనం రక్షింప చేసుకోవాలి. అక్కడ ఆయు వయము చూసుకోకూడదు అన్నమాట, చిన్నవాడు పెద్దవాడిని చూసుకోకుండా ఉపయోగం ఎవరికి ఎక్కువగా ఉంటుంది అట్లా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, రక్షించడానికి మనం ఆ రకమైనటువంటి వ్యవహారం చేయాలి, ఆ రకంగా వర్తించాలన్నమాట. ఫస్ట్ ఈ రకంగా ఏకాదశ ఖండం ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. అలాగే ఇంకా ఋషి ముని ఏదైతే ఉన్నదో ఈ ఉద్గీత ఉపాసన
రచయిత విషయంలో ఆ ఉద్గీత యొక్క ఉపాసన ఇంకా ఏ రకంగా ఎవరెవరు చేస్తున్నారు, ఉద్గీత యొక్క మహాత్మ్యం ఎలా ఉంటుంది అనే విషయాలు ఇక్కడ ఇంకా చిన్న చిన్న కథా మాధ్యంతో మనకు ఉద్గీతని మనమే కాకుండా ఎవరెవరు చేస్తే అందరూ కూడా సమస్త ప్రాణులు ఉద్గీతను ఉపాసిస్తున్నాయి అనే భావంతో నెక్స్ట్ ఈ 12వ ఖండం తర్వాత ఖండాల్లో మనం ప్రస్తావించబడితే అభివృద్ధి మంచుకుంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఈ విషయంలో ఎవరైనా సందేహం చెప్పండి, ఎటువంటి విషయం అని కూడా. ఈ ఖండంలో మనకి ధర్మ సూక్ష్మాలు మెయిన్ గా చెప్తున్నారు మహోదయ. అంటే మనకి ఇప్పుడు మీరు ఆ ఉలవలు తినడం, ఆ నీరు తాగపోవడం, అలాగే ఇక్కడ ఈ యజ్ఞ కార్యక్రమంలో అన్ని తెలుసుకొని ఏ విధంగా చేయాలని ధర్మ సూక్ష్మాలు బోధిస్తున్నారు కదా మహోదయ. ఏ కర్మ చేసినా అది మనం యథార్థంగా దాని యొక్క తత్వాన్ని తెలుసుకొని చేయాలి. చేసినప్పుడే దాని యొక్క ఫలితం ఉంటుంది. అది కూడా మనం కాబట్టి మనం ఈ రకంగా చేయాలని చెప్పి మనకు ప్రస్తావించబడింది. కాబట్టి మనం ఆ దేవత సంబంధి పరిజ్ఞానం అనేది అత్యంత అనివార్యం. మనం ఏదైనా కర్మ చేస్తున్నామో సంసారంలో కూడా దాదాపుగా దానికి సంబంధించి నేను తెలుసుకొని చేస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మనం ఆ తెలియకుండా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు దానికి సంబంధించిన పరిజ్ఞానం లేకపోవడం వల్ల దాని యొక్క లాభం ఏదైతే ఉందో దాని లాభాన్ని ఏదైతే పొందాలనుకున్నా పొందలేము. బట్ ఆ సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు మహోదయ. అస్తు. ఓకే అండి. సందేహానికి మనం శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. అందరికీ నమస్కారం అండి. రేపు ఆదివారం ఉంటుంది కదండి యజ్ఞం? నమస్తే మహోదయ. యజ్ఞం